సింగరేణిలో పోలింగ్ కాసేపట్లో మొదలవబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కిస్తారు. రాత్రి 11:30 ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 11 కౌంటింగ్ సెంటర్స్ను అందుబాటులో ఉంచారు. రాత్రి 11:30 గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి వ్యాప్తంగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 39,809 మంది ఓటర్లు ఉన్నారు. కార్పొరేట్లో 1191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లెందులో 613 మంది, మణుగూరులో 2,452 మంది, రామగుండం 1లో 5,404, రామగుండం 2లో 3,557, రామగుండం 3లో 3,884, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998, మందమరిలో 4,838, శ్రీరాంపూర్లో 9,149, నైనీలో 4 ఓటర్లు ఉన్నారు. సింగరేణిలో ఎక్కువగా ఓటర్లు ఉన్న రీజియన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లె. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో 14,985 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత జరుగుతున్న సింగరేణి సంస్థ కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. దాదాపు 13 గుర్తింపు పొందిన సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఇక సింగరేణిలో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రధాన పోటీ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ మధ్య కనిపిస్తోంది. నల్ల సూరీళ్లు ఎవరివైపు మొగ్గుతారనే ఆసక్తి